బేసిక్గా నాకు ఇంటర్ అంటే ఇంట్రెస్ట్ లేకుండా, అసలు అంత పర్స్పెక్టివ్ లేకుండా నాకు ఇంటర్ చేయాలని. నేను ఆర్టే కదా, 10th నుంచి నాకు ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట, పెయింటింగ్ చేయాలి, ఆర్ట్ ఉంటుంది అది ఇది అని చెప్పి. అయితే ఏమైంది, డైరెక్ట్ 10th తర్వాత ఇంటర్ని ఎట్లా ఎస్కేప్ అవ్వాలి, ఆర్ట్లో ఎట్లా వెళ్ళాలి అనుకున్నాను అనమాట. ఓకే. వెళ్ళే ప్రాసెస్లో నాకు ఎస్వి అనేది ఒకటి తెలిసింది, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ అని. వాళ్ళు 10th తర్వాత నేను తీసేసుకుంటారు పెయింటింగ్, 5 years కోర్సు. క్రేజీ అనుకున్నా, ఇంకా ఇంటర్ చేయాల్సిన అవసరం లేదు రవి, అంత ఎవరు చదువుతాడు, నాకు ఆర్ట్ ఉంటే చాలా అనుకున్నా. కానీ ఎస్వికి వెళ్ళినప్పుడు నాకు ఫీజు కొంచెం సాటిస్ఫాక్షన్ లేకుండే అనమాట, చాలా ఎక్కువ ఉండే. నేను మా మదర్ బస్ స్టాప్ దగ్గర కూర్చుని అట్లా ఆలోచించుకుంటూ కూర్చున్నాం అనమాట. అప్పుడు మా మమ్మీ చెప్పింది, 10th దాకా మన వాళ్ళు చదివించారు, మన ఫ్యామిలీ చదివించింది, ఇక్కడ నుంచి నా అంతటా నా స్వతహానికి నేను చదివించాలనుకుంటున్నా, లేకపోతే ఎవరిని ఒక రూపాయి అడగకుండా చదువుకో అంటున్నా నేను. అలాంటిది ఏదైనా చేసుకో, ఇంటరే చెయ్యి, ఏం చేస్తావు, ఇంకా మనకి ఇది లేదనుకున్నాము, ఇంటర్ చేసి ఇంకేమైనా చేయరా అని చెప్పి. అది చాలా ఎమోషనల్ అయిపోయినాం మేము, నేను మా మమ్మీ. నాకేమో నా ఫ్యూజ్లో ఎగిరిపోయినా, అరే ఇంకా నేను చేయట్లేదు ఎందుకు, ఇంకా కష్టంతో ఇంటర్ చేసిన. ఇంటర్ ఆలియా కాలేజ్ అని మా మమ్మీకి సజెస్ట్ చేశారు. ఏమని చేశారంట తెలుసా, మీ బాబు ఆలియా కాలేజ్లో చదివిండంటే నెక్స్ట్ కేసీఆర్ అవుతాడు. ఎందుకన్నా చెప్తా, నాకు ఇంకా గుర్తున్నాను, ఒక సార్ ఉంటుండే చూడు దొబ్బు, ఆయన సివిక్ సార్తో పాటు ఇంకొక ఆయన ఉండే. ఆయన ఏమన్నా తెలుసా, ఆలియాలో చదివిన వాళ్ళందరికీ నిజాంలో జాబ్ సీట్ వస్తుంది, నిజాం నుంచి పోయే వాళ్ళు అందరు పెద్ద వాళ్ళు అవుతారు, ఇంకా లైఫ్ తిరిగిపోతుంది అది ఇది అన్నాడు. ఫ్రీ అంటరా అంటే ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఫ్రీ చదువు అంట, చదువుకో ఏదో ఒకటి చేసుకో, నీ ఆట అట్లనే పెట్టుకో, ఏం చేయలేం కదా అన్నాను. అట్లా వెళ్ళిన రోజు అస్సలు మూడ్ లేకుండా రోజు 1 week వెళ్ళాలనిపించాలి, అసలు కాలేజ్కి రావద్దు కాదు. నిన్ను ఎక్కడ చూస్తా తెలుసా, నేను రాహత్ గాడు నాతో కొట్లా అంటే ఎట్లా అంటే కొంచెం కాసాయి అది, అందరు నీ చుట్టే ఉన్నారు ఈగలు వాళ్ళనట్టు, అందరు నీ దగ్గర ఉన్నాడు. ఈడెవడో హీరో అనుకుంటా, ఈడెవడో పెద్దోడే అనుకుంటా ఈ రోహిత్ గాడు, నువ్వు అసలు చూడడం కూడా చూసలేవు, అందరితో చిల్ అవుతున్నావు. ఇప్పుడు ఇక్కడ 1 week నేను ఫుల్ డిసప్పాయింట్ ఉన్నా, వాళ్ళ దగ్గర పోవాలరా నేను, అట్లా ఎంజాయ్ చేయాలనుకున్నా. నెక్స్ట్ డే సుమన్ గాడు కనిపించిండు నాకు. అసలు సుమన్ కాలేజ్ తెలియదు, ఏం తెలియదు. 9th సుమన్ జాయిన్ చేపించినేమో అనుకున్నా. 8th తర్వాత సుమన్ నాకు తెలియదు. 8th లో 9th లో వాళ్ళ డాడీ వాడిని హాస్టల్ వేసేసాడు. వాడిని చూస్తే వాడు ఎక్కడో కార్నర్లో బెంచ్ మీద నుంచి దుంకుకుంటూ వచ్చిండు. సంతోష్, అరే నువ్వు వీడని వచ్చిన నిజం ఖుషి అయిపోయినా నేను. లేకపోతే విశాల్ గాడే నాకు దిక్కు, విశాల్ నితీష్ గాడు. తర్వాత మెల్లమెల్లగాడు పక్కన కాలేజ్కి తీసుకోడు, ఈ కాలేజ్లో మీతో కల్పించాడు, ఇమాన్యుల్ గాడు కలిసిండు. ఆడైతే అసలు క్రేజీ క్యాండిడేట్ ఆడు, ఇమాన్యుల్, అజయ్, నువ్వు, నేను, రాత్, అన్సారీ, అసలు మజా వస్తుండే. సాయి, దుల్పేట్ సాయి, అయ్యా అవును దుల్పేట్ సాయి ఇప్పటికి కాల్ చేస్తా అంటాడు. అప్పుడు అరే రోహిత్ నేను సాయి అంటాడు, ఏ సాయి అంటే దుల్పేట్ సాయి అంటాడు. అరే బో ఎట్లనో చెప్పంట, ఏం చేస్తారు చదువు నా ఇవ్వలేదు, ఇంటర్లోనే మానేసిన అన్నాడు.